ట్యాంకర్ ఇంజన్తో పొలానికి నీళ్లు, మడితడి కోసం రైతుల తంత్రాట. పట్టిసీమ కోసమే పట్టించుకోవట్లేదా? గలగలా గోదావరి ఆంధ్రకు చేరి మేడిగడ్డను పడావు పెట్టి ఏపీకి నీళ్లు పారిస్తున్న రేవంత్ సర్కార్. డెల్టా కోసమే కాళేశ్వరంపై కుంటి సాకులు. కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయని ప్రభుత్వం, దిగువకు తరలి వెళ్తున్న ప్రాణహిత జలాలు. పైనుంచి వచ్చిన వరదను ఎత్తిపోసేందుకు పట్టిసీమ పంపులను ఆన్ చేసిన ఏపీ సర్కార్. కృష్ణా డెల్టాకు గోదావరి జలాల తరలింపు బాబుకు ఉపకరించేలా ప్రభుత్వం అడుగులు. నీళ్ల విషయంలో బలపడుతున్న అనుమానాలు. రేవంత్ సర్కార్ తీరుతో ప్రాణహిత జలాలు తెలంగాణకు కాకుండా పోతున్నాయి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకుండా దిగువకు వదిలిపెడుతున్నది. మరోవైపు దిగువన ఏపీ రాష్ట్రం పట్టిసీమ, తాడిపూడి పంపులను ఆన్ చేసి ఎత్తిపోతలు ప్రారంభించి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లిస్తుంది. మొత్తంగా ఏపీ కోసమే రేవంత్ సర్కార్ కన్నెపల్లి పంపులను ఆన్ చేయడం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎత్తిపోయడానికి నీళ్లే లేవంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన గంటల్లోనే ఎక్కడో 100 కిలోమీటర్ల దిగువన పట్టిసీమ, తాడిపూడి పంపులను ఆన్ చేసింది ఏపీ సర్కార్. తెలంగాణలో వానలు లేక పంటలు ఎండుతున్నా, మేడిగడ్డలో ప్రాణహిత వరద పారుతున్న గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. కానీ అందివచ్చిన అవకాశంగా చంద్రబాబు సర్కార్ మాత్రం నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు అందరి మధ్యలో ఒక్కటే ప్రశ్న: కాళేశ్వరాన్ని పడావు పెట్టింది ఆంధ్రాకు నీళ్లు పారించేందుక, పట్టిసీమకు గోదావరిని పంపేందుకే ఇక్కడ పట్టించుకోవడం లేదా అనే. కన్నెపల్లి పంపులను ఆన్ చేయండి. మేడిగడ్డ బ్యారేజ్కు ఎలాంటి నష్టము లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను వాడుకోవచ్చు. నిస్సందేహంగా నది జలాలను ఎత్తిపోసుకోవచ్చు. కనీస డ్రాడౌన్ లెవెల్ వరకు నిల్వ కూడా సాధ్యమే. తక్షణమే ఎత్తిపోతలు చేపట్టి రైతులను కాపాడాలి. తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘం డిమాండ్. సెంట్రల్ వాటర్ కమిషన్ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణంగా స్థాయి కంటే సుమారు 16 నుంచి 46% తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ప్రాణహిత మాత్రమే ఎల్లప్పుడూ ప్రవహించే నది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో నీరు లేని పరిస్థితుల్లోనూ ప్రాణహిత, గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 లిఫ్టుల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడమే అత్యంత సమంజసమని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆరోపించింది. ఎల్నినో సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపింగ్ స్టేషన్ల నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టి తద్వారా పంటలు, రైతుల ప్రయోజనాలను కాపాడాలని తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. బ్యారేజీల్లో MDDL అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ మేరకు జలాలను నిల్వ చేయవచ్చని, తద్వారా ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సంఘం గౌరవ అధ్యక్షుడు జి దామోదర్ రెడ్డి, అధ్యక్షుడు ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, అసోసియేట్ ప్రెసిడెంట్ డి సాంబయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు, జలాశయాల పరిస్థితి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్టుల వినియోగం ప్రణాళికలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షాలు పడడం లేదని, మరోవైపు కేంద్ర జలసంఘం తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే సుమారు 16 నుంచి 46% తక్కువగా ఉన్నాయని వివరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రాణహిత నది మాత్రమే ఎల్లప్పుడూ ప్రవహించే నది అని, ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో నీరు లేని పరిస్థితిలోనూ ప్రాణహిత, గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయన్నారు.